ఎప్పుడూ తినే పులిహోర బిర్యానీలే కాకుండా కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ చుక్కకూర రైస్ ని ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు చూద్దాం. చుక్కకూరలో విటమిన్ సి మరియు ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తినని పిల్లలకు కూడా ఇలా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లో పంపిస్తే బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. మంతెన గారి మాటల్లో చెప్పాలంటే మార్కెట్లో చుక్కకూర కనిపిస్తే ఆడవాళ్ళు వదిలిపెట్టకుండా తెచ్చుకోండి, తినేసేయండి అని చెప్తారు. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనమైతే ఈ రెసిపీ కోసం కావాల్సిన కూరగాయ ముక్కలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత రైస్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను తీసుకున్న రైస్ అయితే బాస్మతి రైస్. చక్కగా వాష్ చేసి మరికొన్ని వాటర్ యాడ్ చేసి ఒక ½ an hour వరకు నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి ఘీ యాడ్ చేసుకొని తర్వాత మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులన్నింటినీ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి ఫ్రై చేసుకొని తర్వాత బంగాళదుంపలను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ బంగాళదుంపలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకుండా సుమారుగా హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోకి మనం టమాటోలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గాలన్నమాట. సో దీనికోసం మనం మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గించుకుంటే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 tablespoon యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను తీసుకున్న 2 cups ఆఫ్ రైస్కి ఈ క్వాంటిటీస్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. సో చుక్కకూర కూడా ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలో కొంత ఆయిల్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న చుక్కకూరని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి స్పూన్తో కలబెట్టేసుకొని దీని మీద మనం ఒక మూతని పెట్టేసి ఒక 5 minutes మగ్గించుకుంటే చాలండి. చాలా మెత్తని పేస్ట్ లాగా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, మొత్తం కంప్లీట్గా ఆకుకూర అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి జీడిపప్పు ఇంకా ఈ చుక్కకూర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఈ చుక్కకూర అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా ఇంకా ధనియా జీరా పౌడర్ని కూడా వేసేసుకొని కారం కూడా వేసేసుకోవాలి. సో దీని అయితే కలుపుకోవచ్చు అనమాట. చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా చక్కగా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ రైస్ మొత్తాన్ని ఈ చుక్కకూరలోకి కలిపేసుకోవాలి ఈ విధంగా. సో ఇదైతే చాలా ఎమ్మీగా ఉంటుందండి, పుల్లగా కమ్మగా ఉంటుంది. సో ఇందులోకి మనం తీసుకున్న 2 cups ఆఫ్ రైస్కి 3 cups ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు 2nd cup ఇంకా 3rd cup వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి మన రుచికి సరిపడంత సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి మీ రుచికి సరిపడినట్టు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూరని మనం కలపకుండా ఉంచితే కనుక ఖచ్చితంగా కొంచెం అడుగు పడుతుందండి. చాలా జిగటగా కూడా ఉంటుంది చూడడానికి. సో అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అయితే దీన్ని స్పూన్ పెట్టి కాసేపు కలుపుకోవాలి. తర్వాత దీని మీద మనం కొత్తిమీర పుదీనాను చల్లుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకొని మరొకసారి పైన మిక్స్ చేయాలండి. మరి బాస్మతి రైస్ విరిగిపోయేలా కాకుండా ఇలా పైన మనం కలుపుకోవాలి. తర్వాత దీని మీద మనం మూత పెట్టేసుకొని 2 minutes మగ్గించుకున్న తర్వాత మీకు నచ్చితే ఈ విధంగా ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ విధంగా బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేస్తే. చూడండి, ఇప్పుడు ఇదైతే పూర్తిగా దమ్ అయిపోయింది. వేడిగా తినే కన్నా కూడా ఇది చల్లారిన తర్వాత తింటే చాలా పలుకులుగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం ఈ రెసిపీ. సో మీ ఇంట్లో మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.